గొప్ప కార్యాలు చేయడానికి నీకు గొప్ప బలం అక్కర్లేదు. మన చర్చిలో సతీష్ కొంచెం బలంగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి మీరందరూ. ఇంకా జార్జ్ కొంచెం కండలు తిరిగి ఉంటారు. నవీన్ కొంచెం పుష్టిగా ఉంటాడు కదండి. మనకి మన హీరో ఎవరంటే సంజయ్ కదండి. ఆయన కూడా మంచి బలము కలిగినటువంటి వాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అలాంటి బలవంతులే కాదు, గొప్ప పనులు చేయడానికి గొప్ప బలం అవసరం లేదు. చిన్న చిన్న వాళ్ళు కూడా చేయగలుగుతారు. చిన్న చిన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఉదాహరణకి మంజు లాంటి వాళ్ళు, నాగలక్ష్మి వంటి వారు, అలాంటి వారు కూడా గొప్ప పనులు చేయగలరు అనేటువంటిది నా ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం బాహ్య రూపాన్ని చూస్తాం, బయటికి పుష్టిగా ఉంటే వీడు గొప్ప పనులు చేస్తాడు అని అనుకుంటాం. కానీ కొద్దిమందికి గొప్ప పనులు చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా పిరికితనం ఉంటుంది కదండి. గొప్ప పనులు చేస్తారు, బలంగా ఉంటాడు, కానీ పిరికితనం. అలాంటి వారు కూడా ఉంటారు. అంటే బాహ్య రూపాన్ని చూసి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. బలాన్ని చూసి లేకపోతే తన క్షీణత్వాన్ని చూసి బలహీనతను చూసి వాళ్ళని తక్కువగా అంచనా వేయవద్దు. ప్రదీప్ సన్నంగా ఉంటాడు, కానీ జనసేన నాయకుడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు బలం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోద్ది అంటున్నాను. బలవంతుడు ఏదైనా ఇక్కడి నుంచి మోసుకెళ్ళిపోవాలనుకుంటాడు, నేను మోసేస్తాను అనుకుంటాడు. కానీ తెలివైన వాడు ఏమీ కాకుండా దాన్ని అక్కడి నుంచి తీసివేయగలడు. తెలివి, జ్ఞానం, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నుంచి మాత్రమే వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను అనేక కీర్తనలు రాశాడు, అనేక పద్యాలు రాశాడు, పాటలు రాశాడు, పోయెట్. ఆయన అన్ని రంగాలలో కూడా నిష్ణాతుడు, అన్ని శాస్త్రాల్లో అవపోసన చేసిన వాడు. అటువంటి వాడు చాలా విషయాలు చెప్పాడు. అంతకుముందు అతను ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అంటే, దేవా, ఈ జనులను పాలించడానికి నాకు ఏమీ లేదు ప్రభా, నేను చేయలేను, కాకపోతే నాకు వివేచన జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేశాడు. ఓకే, నువ్వేమీ అడగకుండా, మిద్దులు మేడలు అడగకుండా కేవలం జ్ఞానాన్ని మాత్రమే అడిగావు. కానీ నాకు నచ్చింది ఆ మాట. కాబట్టి నీకు జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను, తీసుకో అని చెప్పాడు. ఎందుకు? అతను జ్ఞానం మాత్రమే అడిగాడు, మిద్దులు బంగ్లాలు కోరుకోలేదు. అటువంటి వాడు దేవుడికి నచ్చాడు. నచ్చడం వల్ల ఏం చేశాడంటే జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఎంత తెలివి! దేవుడు తెలివిని మెచ్చుకుంటున్నాడు, తెలివిని నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దానికి సంబంధించిందే ఒక వాక్యం మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 30 24వ వచనం నుండి చదవండి. భూమి మీద చిన్నవి 4 కలవు, చిన్నవి
4 కలవు. అయినను ఏమండి, భూమి మీద చిన్నవి 4 కలవు. అతి చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. అవి మిక్కిలి జ్ఞానము కలవి. ఇక్కడ 4 చిన్న ఉన్నాయట. అవి మిక్కిలి జ్ఞానము కలవి. దేవునికి మహిమ కలుగును గాక. అందులో 4 మనకు చెప్పాడు. 4 ఏమిటంటే చీమలు, బలములేని జీవులు, చీమలు, చిన్న కుందేలు, మిడతలు, బల్లి, మరియు అమ్మా బల్లి కదండి. ఈ 4 చిన్నవి కానీ జ్ఞానము కలవి అని రాశాడు. ఈ మాటలు ఎవరు రాశారంటే ముందుగా చెప్పనివ్వండి, అగూరు అనేటువంటి వాడు రాశాడు. ఇది సొలొమోను సామెతలు అంటారు కదా, కానీ ఈ మాట పర్టికులర్గా ఈ మాట రాసింది అగూరు ఈ మాటలు రాశాడు. అక్కడ ఉందమ్మా ఎక్కడన్నా? యాకే కుమారుడైన అగూరు పలికినటువంటి మాటలు ఇవి. ఈ మనుషుడు దేవునికి మహిమ కలుగునుగాక. అగూరు ఈ మాటలు రాశాడు. తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి 4 ఉన్నాయర్రా, ఈ 4 చాలా జ్ఞానము కలవి అన్నాడు. ఈ 4 ఏమిటంటే చీమ కదండి. చీమలు మీరు ఎప్పుడైనా చూసారా? చిన్నపిల్లలందరూ సండే స్కూల్ పిల్లలు పాడతారు కదా, బలము లేని చిట్టి చీమలు బుద్ధి కలిగి నడుచుకుంటాయట. ఇంకా క్యూ కట్టి పనికై నడుము కట్టి ఆహారము కూడబట్టి, అవి ఆహారాన్ని కూడగట్టుకుంటాయి. ఎప్పుడు? అక్కడ దాచుకుంటాయి, అవసరానికి వాడుకుంటాయి. అవి చాలా జ్ఞానము కలవి అని బైబిల్ రాస్తుంది. బైబిల్లో అన్నిటి గురించి రాశారు, అన్నిటి విషయాలని ప్రస్తావించారు. కాబట్టి చీమల గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, బలము లేని చిట్టి చీమలు, మీరు జ్ఞానవంతులు, ఎందుకంటే మీరు ఆహారాన్ని కూడగట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహారాన్ని కూడగట్టుకుంటారు. మీకు చాలండి, బాగా చెప్పారు పాస్టర్ గారు, ప్రైజ్లో. హల్లెలూయా. దానికి ఏముంటాయంటే, చీమలకి ప్రత్యేక గుణలక్షణాలు ఉంటాయి. ప్రత్యేక గుణలక్షణాలు ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది కదండి. ఎక్కడైనా మన ఇంట్లో బెల్లం ముక్క పెట్టండి, వరుస కట్టేస్తాయి, క్యూ కట్టేస్తాయి. క్యూ కట్టి ఏ పనికై? బెల్లంకై క్యూ కట్టేస్తాయి. చాలా తెలివైనవి. చీమల్లా ఉండండి, చీమలను పోలి ఉండండి. బలహీనతలు ఉన్నవి, బలహీనత చీమలా నలిపేస్తాను అంటారు ఒకళ్ళు కదండి. ఎలాగా? చీమల్లా నలిపేస్తాను. కానీ ఎంత జ్ఞానము కలవో సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అమ్మా, జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేడు, పైన విచారణకర్త లేడు, అధిపతి లేడు. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, వేసవి కాలములో ఆహారం సిద్ధపరచు, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును, కోతకాలములో ధాన్యము కూర్చుకుంటుంది. చూడండి, చీమలు ఎప్పుడైనా చూసారా? దానికి మించి, దాని బరువుకి మించినటువంటి ఆకులను ఎక్కడి పట్టుకెళ్ళి పెట్టేస్తాయి కదండి, కూర్చుకుంటాయి. ఆకులు తనకంటే 10 రెట్లు చిన్నది చీమ, 10 రెట్లు పైనటువంటి ఎత్తునటువంటి
ఆ ఆకులను మోసుకుపోతుంది. అవసరమైతే 2-3 చీమలన్నా దాన్ని లాక్కుపోతాయి. గమనించండి, చీమలకున్నటువంటి జ్ఞానం మీకు లేదా? నలిపేస్తాం. కానీ ఒక పురుగు అనుకుందాం, పురుగును నలిపేయచ్చు. అలాంటిది ఆ పురుగు లాంటి ఆ చీమలను చూడండి, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవునికి. దేని నుంచి వచ్చిందంటారు జ్ఞానం? ఎవరిచ్చారు? చీమలను చేసింది ఎవరు? దేవుడే కదా. దేవుడు దానికి అంత జ్ఞానం ఇస్తే నీకు ఇవ్వలేడా? బలము లేని చిట్టి చీమలారా, మీకు ఇవ్వలేడా? మీకు ఇస్తాడు. ఆ జ్ఞానం మీరు కూడా పొందుకోవచ్చు. దేవుని అడగండి, దేవా నాకు జ్ఞానం ఇవ్వమని. చీమలు రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. మన కంటికి కనపడినట్టు చీమలు ఉంటాయి, తొక్కుకుంటూ పోతాం. అటువంటి చీమలకి దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకి అధిపతి లేదు, నాయకుడు లేడు, వాళ్ళ మీద ఎవరు రాజు లేడు. అటువంటి చీమలు అంత జ్ఞానం కలిగి ఉంటే, అన్నీ ఉన్నటువంటి మీరు ఎంత జ్ఞానం కలిగి ఉండాలి? ఆ జ్ఞానం మీరు సంపాదించుకోవట్లేదు. ఆ జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానం కోసం దేవుణ్ణి అడగండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణం దాంట్లో ఉన్నటువంటిది గుణం ఏంటంటే క్రమశిక్షణ కదండి, క్రమశిక్షణ. ఎందుకంటే ఎక్కడైనా ఒక ఫుడ్ ఉందంటే లైన్ కట్టేస్తాయి. క్రమశిక్షణ ఉంటుంది, లైన్లోనే వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు. ఆ చీమలకి ఏం తెలుసు? కానీ ఒక లైన్ లాగా వెళ్తాయి. ఆ లైన్ తప్పు. మనమంటే అటు ఇటు పరిగెడతాం, కానీ అవి లైన్ తప్పు. క్రమశిక్షణ ఉంది దాంట్లో. ఆ క్రమశిక్షణను అలవర్చుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. చీమ సమయాన్ని వేసవికాలంలో వేసవికాలం ఆహారం సిద్ధపరచుకొనును. ఆహారం సిద్ధపరచుకుంటుంది. కోతకాలం మందు ధాన్యం కూర్చుకొనును. కోతకాలంలో ధాన్యం కూర్చుకుంటుంది. ఇంకా సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎందాక పడుకుంటావయ్యా? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇంకొంచెం నిద్రించదనని, ఇంకొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని. చాలా మంది ఉంటారు కదా. మళ్ళీ చదవండి, బాగుంది. ఇంకా కొంచెం నిద్రించదనని, ఇంకా కొంచెం పడుకుంటాను, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును. దారిద్ర్యం నీ మీదకి వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. లేమి నీ వద్దకు వస్తుంది. అది వాక్యం అండర్లైన్ చేసుకోండి, తర్వాత చదువుకోవచ్చు. అప్పుడప్పుడు చదువుకోండి ఆ మాటలు. అగూరు రాసినటువంటి మాటలు మనం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. చీమల గురించి అగూరు మాట్లాడుతున్నాడు కదా, ఆ మాటలు అప్పుడప్పుడు చదువుకోండి. రాంబాబు గారు ప్రిపేర్ అయిపోతున్నారు. వాళ్ళ అమ్మాయి పడుకుంటుంది కదా, అప్పుడు ఈ వాక్యం చెప్పేద్దాము అని రెడీ అయిపోతున్నాడు. అవునా కాదా అడగండి. రాంబాబు అలా అనుకున్నావా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి చీమల గురించి ఎంత చక్కగా రాశాడు. ఈ జ్ఞానం దేవుడి నుంచి నీకు రావాలి. హల్లెలూయా. రెండవది చిన్న కుందేళ్ళు బలములేని జీవులు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4 నుంచి మాట్లాడుతున్నాను, ఒకటి అయిపోయింది. రెండవది ఏంటది? చిన్న కుందేలు. మేము ఇంతకుముందు అప్పుడప్పుడు లారీల్లో ప్రయాణం చేసేవాళ్ళం.
ఎందుకంటే కౌలూరు రావడానికి లారీ ఎక్కితే చీప్గా వెళ్ళిపోవచ్చు. 100 రూపాయలంటే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. 50 రూపాయలంటే కూడా వచ్చేయచ్చు ఫ్యామిలీ అంతా. ఆడిని బతిమాలి ఏదో రకంగా లారీలకి. అప్పుడప్పుడు లారీల్లో ప్రయాణం చేస్తుంటామా, నైట్ టైంలో రోడ్ల మీదకి కుందేలు వస్తాయి. అడవి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు కుందేళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటాయి. వాటికి బ్యాడ్ ఏంటంటే లైట్ పడితే ఏది చూడలేదు. లైట్ పడిందా అటు ఇటు కదలదు, అక్కడే ఉండిపోద్ది. ఆ లారీ వాళ్ళు దాన్ని తొక్కించేస్తే వాళ్ళ పండగ. లారీ వాళ్ళు దాన్ని తొక్కించేసి కుందేలు మాంసం వండేసుకుందాం ఈ రోజున అనుకునేవారు. అలాంటి చాలా సంఘటనలు చూశాను నేను. అది ఎక్కడ ఉండాలి? బండ సందుల్లో ఉంటుంది. దాని ప్లేస్ ఏమంటే అదే ఆశ్రయ గృహం. ఏదంటే పేటు సందులు, అంటే బండ సందులు, పగిలిన సందులు, పగిలిన రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బండలు పగిలిపోతాయి కదా, ఆ సందులు ఎక్కడ ఉంటాయో నెతుక్కొని అక్కడ చేరతాయి. ఏ వాహనం వచ్చినా, ఏ వాహనం వచ్చినా దానికి ఏ ఇబ్బంది ఉండదు, చాలా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే తన బలహీనరాలు, బలము లేనిది కదండి, బలము లేనివి. ఇంకొక విషయం తెలుసా? కుందేలుని చెవులు పట్టుకొని చూస్తారు, పట్టుకెళ్తారు. దానికి నడుము పట్టుకుంటే చచ్చిపోద్దట. నడుము దగ్గర పట్టుకుంటే చచ్చిపోద్ది. కాబట్టి చెవులు పట్టుకుంటారు దాన్ని. చెవులు పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. నడుము పట్టుకుని తీసుకెళ్తే చచ్చిపోద్ది. అది అంత బలహీనరాలు. కానీ ఎక్కడుంటుంది? పేటు సందుల్లో తలదాచుకుంటుంది. జ్ఞానము కలది. ఎక్కడైనా తిరిగితే శత్రువు దాడి చేస్తాడేమో, ఎక్కడైనా వెళితే శత్రువు దాడి చేయొచ్చేమో అన్నటువంటి గుణలక్షణం దానికి ఉంటుంది. చిన్న కుందేళ్ళు, చిన్నది, చాలా చిన్నది, కానీ చాలా తెలివిగలది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 118వ అధ్యాయం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. చూడండి, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప నిరంతరము నిలుచును. గొప్ప కొండలు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానము. దేవునికి మహిమ కలుగునుగాక. కుందేలు ఆ ప్లేస్ ఎంచుకుంటాయి. ఎవడిచ్చండి జ్ఞానం కుందేలుకి? చిన్న కుందేలు, బలహీనమైనటువంటి కుందేలు, చాలా బలహీనురాలు, కానీ దానికి మహాజ్ఞానం దేవుడు ఇచ్చాడు. దానికి ఆశ్రయ గృహం ఎక్కడో దానికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని బలము కాదు, ఎక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటాను, ఎక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటాను అని దానికి మొదటి నుంచి తెలుసు. ఎక్కడికి వెళ్తే నాకు క్షేమం. అందుకనే దేవుని దగ్గర అడుగుంటుంది, దేవా నాకు తగిన జ్ఞానం ఇవ్వు, నిన్ను ఎక్కడ తలదాచుకోవాలో నాకు నేర్పు అని చెప్పిందేమో, అడిగిందేమో. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ పేటు సందులలో నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే బలహీనురాలే, కానీ జ్ఞానము కలది. చిన్న కుందేలు. తర్వాత 27వ వచనం చదవండి. మిడతలకు రాజు లేడు, మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీయు. చూడండి, చూడండి, మిడతలకు రాజు లేడు. అయినను మనందరికి రాజులు ఉన్నారా లేదా? ఉన్నారు కదండి. ప్రెసిడెంట్ గారు ఉన్నారు, నల్లజర్లు వెళ్తే ఎంఆర్ఓ గారు ఉంటారు, ఆ తర్వాత
ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధికారి ఉంటాడు. ఆ అధికారుల మీద అధికారి ఉంటాడు, కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళ మీద సీఎం గారు ఉంటారు, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అన్ని శాఖలు మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఈ రోజున మనమే జ్ఞానవంతులము అనుకుంటున్నాం, కానీ జ్ఞానము కలవి ఏంటని రాశారు అక్కడ? చీమలు, చిన్న కుందేలు, మిడతలు, బల్లులు. వాటికి జ్ఞానము కలదు అంటారు. చూడండి, మరొక విషయం చెప్తాను. మీకు అర్థమైందా? 2 విషయాలు. ఏమర్థమైంది? చీమలకి ఏముంది? చీమలకి ఏముందంటే క్రమశిక్షణ ఉంది. తర్వాత చిన్న కుందేలకి అంటే శరణాగతి ఉంది. అంటే ఎక్కడికి వెళ్తే శరణు జోచుతామో, ఎక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటామో అన్నది కుందేలుకు తెలుసు. ఎక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటుంది? బండ సందుల్లోకి ఉంటే తనకి క్షేమం, ఏ కీడు తనకి మీదకి రాదు అనేటువంటి జ్ఞానం చిన్న కుందేలుకు ఉంది. మూడవ విషయం, మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవు. అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోవును. మీరు గతంలో మన యూట్యూబ్లో ఆ మెసేజ్ ఉంటుంది, మిడతల గురించి ఒక మెసేజ్ మాట్లాడాను. అప్పుడు ఒక ఊరే, ఒక ప్రాంతమే భయపడిపోయి మిడతలు దాడులు పెరిగిపోయి మా పంటలన్నీ కూడా మిడతలు తినేస్తున్నాయి. బైబిల్ కూడా ఆ మాట రాస్తుంది, మిడతలు తినివేసిన దాన్ని మరలా నేను ఇస్తాను కదండి. పసర పురుగులు తినేసిన దాన్ని నీకు ఇస్తాను అంటాను, ఆమోసు గ్రంథంలో అనుకుంటా కదండి. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మిడతలు ఏం చేస్తున్నాయంటే, మిడతలు పాడు చేసే గుణం, అంటే అది క్రమంగా వెళుతున్నటువంటి గుణం దాంట్లో కనబడుతుంది. మిడతలు చూడండి క్రమబద్ధంగా వెళతాయి, క్రమంగా వెళతాయి. వాటికి రాజు లేడట. ఎక్కడైనా మనం గుంపుగా వెళ్ళాలి అనుకుంటే ఎలా కబురు అందిస్తాయో తెలియదు, కానీ ఒకదానికి ఒకటి చెప్పుకొని ఒక్కసారిగా గుంపు బయలుదేరతాయి. ఆ గుంపు ఒక పంట మీద వాలితే ఆ రోజు ఖతం. ఎన్ని ఎకరాలైనా సరే మొత్తం పంట తినేస్తాయి మిడతలు. మిడతలు చిన్నవి కదా, కానీ ఎంత జ్ఞానం ఉందో. ఒక రోజులో వెళ్ళి ఆహారాన్ని కూర్చుకుంటాయి, ఒక రోజు వెళ్ళి తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలని అవి కూర్చుంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, అమ్మా, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వచ్చి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అర్థము యాక మనస్సు కలిగి. మళ్ళీ చదవండి వాక్యం. అందరూ ఒక చోట కూడి ఉండిరి. వాళ్ళలో క్రమశిక్షణ ఉందా లేదా? క్రమశిక్షణ ఉంటే మహాకార్యాలు చూస్తాం. నీకు క్రమం ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు. సతీష్, నువ్వు గొప్ప కార్యాలు చూడాలంటే నువ్వు క్రమంగా ఉండాలి. ఎవరైనా సరే క్రమంగా నడిస్తే గొప్ప కార్యాలు చూస్తాయి. ఈ మాట ఒక అండర్లైన్ చేసుకోండి, మీ డైరీలో రాసుకోండి. క్రమంగా ఉంటే మనం క్రమమా అక్రమమా? చెప్పండి సుబ్బలక్ష్మి గారు, మనం క్రమమా అక్రమమా?
అక్రమమే, డైరెక్ట్గా ఒప్పేసుకుంది. మమ్మ అక్రమమే. క్రమం నేర్చుకోండి. దేవుని లేఖనం చెబుతుంది, క్రమంగా ఉంటే గొప్ప కార్యాలు చూస్తారు. దేనిలోనన్నా క్రమమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ మిడతలకి వాళ్ళకి ఐక్యత లేదనుకోండి, ఒక్కడే చనిపోతాయి. ఎందుకంటే కాలుతో తొక్కేస్తారు. జ్ఞానము లేనటువంటి వారిని కాలుతో తొక్కేస్తారు. జ్ఞానము లేని వారిని కాలుతో తొక్కేస్తారు. నువ్వు ఎదగవు, కిందకి తొక్కేస్తారు. నువ్వు క్రమం పాటిస్తే, దేవునిలో క్రమముగా జీవిస్తే నువ్వెంతైనా వృద్ధి చెందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి ఐక్యత మహాకార్యాలు చేస్తుంది. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. రాజు లేడు, మిడతలకి రాజు లేడు, కానీ ఎంత క్రమంగా ఉంటాయి. మిడతలు ఒంటరిగా జీవించవు, గుంపులు గుంపులుగా ఉంటాయి. మిడతల దండు అంటారు కదా. మిడతల దండు వచ్చిందంటే పంటలన్నీ నాశనమే. ఒక పంటల మీద ఒకసారి అవి దాడి చేస్తే వాటికి కావాల్సిన పంట అంతా తీసుకుని వెళ్ళిపోతాయి. అంత జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. మిడతలకి చిన్నవి, చాలా చిన్నవి, చేతితో నలిపేయవచ్చు, కానీ ఎంత జ్ఞానం కలిగి ఉంటాయో తెలుసా? ఆ మధ్యకాలంలో చాలా ఊళ్ళు భయపడ్డాయి దానికోసం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెబుతున్నాను, తర్వాత 28వ వచనం చదవండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. ఎవరు పట్టుకుంటారండి? ఎవరైనా పట్టుకుంటారా? చిన్నది కదా, బల్లి చాలా చిన్నది. బల్లి శకునం శాస్త్రం ఉంది. బల్లి శకునం, బల్లి పడితే అరాచకం. కానీ వాటికి జ్ఞానం దేవుడిచ్చాడు. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. రాజుల గృహములో దాని నివాసం ఎక్కడండి? రాజుల గృహములో ఉంటుంది. బల్లికి చోటెక్కడ అంటే రాజుల గృహములో, పెద్ద పెద్ద గృహములో, కట్టడాలలో బల్లులు ఉంటాయి. బల్లి కట్టడాల్లో ఉంటుంది. దాన్ని ఎవరు ఏం చేయరు. బల్లులు అలా తిరుగుతూ ఉంటాయి. బల్లులు చాలా మంచిదని చెప్తారు. ఎందుకంటే మన జీవితంలో హాని కలిగించే పురుగులు ఏమైనా ఉంటాయి, అది తినేస్తుంది. మన జీవితంలో మనకు చేటు చేసేటువంటి కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బల్లి తినేస్తుందట. చూడండి, అది రాజగృహంలో ఉంటుంది. దానికి లెవెల్ ఎక్కడంటే రాజగృహం, మామూలు గృహంలో ఉండదు. చిన్న చిన్న దాంట్లో దాని నివాసం ఎక్కడ ఏర్పాటు చేస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు ఉన్న చోట అవి డైరెక్ట్గా రాజుగారి ఎదుటే తిరుగుతుంది. బల్లులకు దేవుడు అనుగ్రహించినటువంటి స్థాయి అటువంటిది. నీకు కూడా దేవుడు ఒక స్థాయిని అనుగ్రహించాడు. ప్రతి మనిషికి ఒక స్థాయి ఉంది, ఒక లెవెల్ ఉంది. నువ్వు జ్ఞానం కలిగి ఆలోచన చేయి, జ్ఞానముతో అడుగు. దేవుణ్ణి జ్ఞానంతో అడిగితే నువ్వు చిన్న జీవివైనా నీతో గొప్ప కార్యాలు చేయిస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు, గొప్ప పనులు చేయగలవు, గొప్ప పనులు చేయగలవు. నాకేమీ రాదని కుదరదు, దేవుడు సమకూరుస్తాడు.
దేవుడు నీకు టెక్నాలజీ అంతా ఇస్తాడు. బలులకు, మిడతలకు, కుందేళ్లకు, ఇంకా చీమలకు తెలిసి చెప్పినటువంటి దేవుడు నీకు చెప్పకుండా ఉంటాడా? చెబుతాడు, కానీ నువ్వు అడగటం లేదు. నీ జ్ఞానం దేవుని యొద్ద నిక్షిప్తమై ఉన్నది. జ్ఞానము కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవా తగిన జ్ఞానవి. గంగాచలం గారు మీరు ప్రార్థన చేయాలి. ఏమనంటే, దేవా నాకు ఏది చెప్పాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు, నువ్వు జ్ఞానమై అని అడిగితే దేవుడు గొప్ప జ్ఞానం, మిడతలకు ఇచ్చిన జ్ఞానం, చీమలకు ఇచ్చిన జ్ఞానం, కుందేలకు ఇచ్చిన జ్ఞానం, బలులకు ఇచ్చిన జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. బలులు ఎక్కడుంటాయి చెప్పండి? గోడల మీద ఉంటాయి. గోడలకి ఏదైనా ఆధారం ఉంటుందా? గోడలకి ఏదైనా ఆధారం ఉంటుందా? పట్టుకోవడానికి ఏదైనా ఉంటుందా? ఉండదు. బళ్ళును తేలిగ్గా చూస్తాం కానీ నిలబడ్డానికి ఏ ఆధారం లేకుండా పట్టుదలతో అది ముందుకు సాగిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది. మనుషులు వెళ్ళలేరు. పెద్ద పెద్ద గోడల మీద మనుషులు వెళ్ళలేని చోటికి ఎవరు వెళ్తారు? బళ్ళు వెళ్తాయి. పట్టుదల ఉంటుంది దానికి. హల్లెలూయా. పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతావు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. పట్టుదల ఉంటే ఉన్నత స్థలానికి చేరుకోగలవు. నీకు జ్ఞానం ఇచ్చే దేవుడు ఒకటి ఉన్నాడు. ఆయన జ్ఞానం అడుగు, దేవుడు జ్ఞానం ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానంతో పట్టుదల కలిగి ఉండు, పైకి పైకి ఎదుగుతూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం హెబ్రీ పత్రిక. ఒకసారి చదువుదాం ఆ మాట. కనుక మనము కనికరింపబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కృపాసనము వద్దకు చేరుదాం. ఎలాగంట? మరొకసారి చదవండి సిస్టర్. మనము కనికరింపబడతాం. దేవుని కనికరము మనపై ఉంటుంది. దేవుని అడిగితే ఆయన కనికరము చొప్పున సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. సమయోచితమైన సహాయం. ఏ సమయంలో నీకు ఏది కావాలో అలాంటి సహాయం నీకు అందిస్తాడు దేవుడు. ఆ సహాయం కృప పొందునట్లు ధైర్యముతో ఆ కృపాసనం ఎక్కడికి వెళ్ళాలంట? బల్లకు ఏది చోటు? రాజగృహం, దేవుని గృహం, రాజగృహం, దేవుని గృహం. దేవుని గృహంలో మనం అందరం ఉంటున్నాం. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఆయన కృపాసనం వద్దకు చేరుతున్నాం. అక్కడికి వెళ్ళి, దేవా నువ్వేదైతే అడుగుతావో అది దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి కన్నా గొప్ప గృహం ఏది దానికి లేదు. మీకు నాకు కూడా లేదు. దేవుని గృహమే సరైనటువంటి గృహం నీకు నాకు కూడా. అక్కడికి వెళితే నీ బంధకాలన్నీ తెగిపోతాయి. అన్నిటికీ సమకూర్చే దేవుడు ఒకటి ఉన్నాడు. ఆయన నీకు సమస్తము సమకూరుస్తాడు. సమయోచిత సహాయం అందించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4 విషయాలు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చీమల్లా కష్టపడే తత్వం నీకుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కుందేలు ఆశ్రయించినట్లుగా దేవుని ఆశ్రయం కుందేలులా నువ్వు కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మిడతలకు ఉన్నటువంటి ఐక్యత నీలో ఉండాలి. మిడతలు ఐక్యతగా ఉంటాయి. తర్వాత బలులు పట్టుదల కలిగి ఉంటాయి. ఆ పట్టుదల నీలో ఉండాలి. దేవుడి మాటల చేత మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును కాక.